భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మరోసారి పెద్ద పులి అలజడి సృష్టిస్తుంది. గుబ్బల మంగమ్మ ఆలయం, గోగులపూడి, కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఫిబ్రవరిలో ఇదే ప్రాంతంలో సంచరించి పదుల సంఖ్యలో పశువులను చంపిన పెద్ద పులికి రేడియో సిగ్నల్ కాలర్ అమర్చి అభయారణ్యంలోకి దారి మళ్లించారు. అయితే అరణ్యంలోకి వెళ్లిన ఆ పెద్ద పులి మళ్లీ తిరిగి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. కావడిగుండ్ల అటవీ ప్రాంతానికి సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ఒంటరిగా అడవికి గాని వ్యవసాయ పనులకు గాని వెళ్లొద్దని మైక్ ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. గుబ్బల మంగమ్మ దేవాలయానికి 2 కిలోమీటర్ల దూరంలోనే పులి సంచరిస్తుండటంతో అమ్మవారి దర్శనానికి ఆంక్షలు విధించారు. అటవీ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ, చెప్పండి, పులి సంచారానికి సంబంధించి అధికారులు ఏమని చెప్తున్నారు? వెంకట్, మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అశ్వారావుపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. గత 3-4 రోజులుగా ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా ఆధారాలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు గుర్తించారు. పులి పాదముద్రలతో పాటు పులి సంచరించినట్లుగా వ్యర్థ పదార్థాలతో పాటు ఇతర ఆనవాళ్లను కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా అశ్వారావుపేట మండలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయం గుబ్బల మంగమ్మ ఆలయం సమీపంతో పాటు గోగులపూడి, కావడిగండ్ల అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇదే పెద్ద పులి ఈ ప్రాంతంలో సంచరించి పదుల సంఖ్యలో పశువులను చంపి తిన్నటువంటి నేపథ్యం ఉన్నది. గతంలో ఆవులు కావచ్చు, అట్లాగే గేదెలు, ఇతర పశువులు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో పెద్ద పులి దాడి చేసి చంపేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అప్పుడు అధికారులు రేడియో సిగ్నల్స్ కాలర్ అమర్చి ఆ పులిని డైవర్ట్ చేశారు. సంచారాన్ని డైవర్ట్ చేసి దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించడం వల్ల అది రంపచోరపాలెం అటు ఉన్నటువంటి అడవుల వైపు వెళ్లిపోయిందని అధికారులు ధృవీకరించారు. ఆ తర్వాత ప్రజలు కొంత మామూలు జీవితాన్ని గడిపారు. కానీ మళ్లీ ఆ పెద్ద పులి తిరిగి వచ్చిందని చెప్పి అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే గుబ్బల మంగమ్మ ఆలయం సమీపంతో పాటు గోగులపొడి, కావడిగండ్ల అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్టుగా చెప్తున్నారు. నిత్యం వందలాది మంది గుబ్బల మంగమ్మ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ ప్రాంతానికి కేవలం 3-4 కిలోమీటర్ల రేడియస్ లోనే పెద్ద పులి సంచారం ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి భక్తులు ఎవరు కూడా గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్ళడానికి వీల్లేదు. ఉదయం సమయంలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా అటవీ శాఖ అధికారుల సంరక్షణలో వారి సూచనలు, గైడ్ లైన్స్ పాటిస్తూ మాత్రమే వెళ్లాలని చెప్తున్నారు. మరోసారి జనావాసాల మధ్యకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. అట్లాగే అటవీ ప్రాంతంలోకి పశువులను తీసుకొని వెళ్లేటువంటి ఎవరైతే పశువుల కాపర్లు కావచ్చు, ఇతర రైతులు కావచ్చు, పొలాల దగ్గరికి వెళ్లేటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి పోడు సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలి, పొద్దుపోయేదాకా వ్యవసాయ క్షేత్రాల్లో ఉండొద్దు. అట్లాగే సాధ్యమైనంత వరకు ఒకరికన్నా ఎక్కువ ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నం చేయొద్దు, ఒకరికన్నా ఎక్కువ మంది ఉండేలాగా చూడండి అంటున్నారు. అట్లాగే పెద్ద పులి సంచారాన్ని గుర్తించిన పెద్ద పులికి సంబంధించిన అలజడి ఏమన్నా తెలిసినట్ల ఇమ్మీడియట్ గా అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా చాటింపు చేయించి చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మరొకసారి పెద్ద పులి సంచారం భయభ్రాంతులకు గురి చేస్తుంది. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ పులి ఎప్పుడు ఎక్కడి నుంచి దారి చేస్తుందో లేక ఆదివాసీకి సంబంధించినటువంటి గిరిజన ప్రాంతాల ప్రజలు అట్లాగే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గుబ్బల మంగమ్మ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు ఒక ప్రమాద గంటికగానే చెప్పొచ్చు. అట్లాగే గోగులపూడి, కావడిగండ్లలో ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే పులి ఎటు నుంచి వస్తుందో తెలియదు. నిత్యావసరాల కోసం కావచ్చు, ఇతర సాధారణమైనటువంటి దైనందిన జీవితంలో బయటికి వెళ్ళేటువంటి అవకాశం కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రచారం చేస్తుండటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యం ఇది. ఇప్పుడు పత్తి అట్లాగే ఇతర పంటలు వేసేటువంటి రైతులు పొలాలకు నిత్యం వెళ్లాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పులి సంచారం జరగడం, అది కూడా తమ పొలాలకు, తమ పంట పొలాలకు, అక్కడ ఉన్నటువంటి పామాయిల్ తోటలకు అతి సమీపంలోనే
పులి సంచరిస్తుండటం, ఒకటి రెండు తోటల్లో కూడా పులి వచ్చి వెళ్ళినటువంటి నేపథ్యం ఉండటంతో రైతులు, ఇతర ప్రజలు, పశువుల కాపర్లు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తంగా ఈ వారం 10 రోజుల్లో ఆ పులిని మళ్ళీ డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తామంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులిని బంధించడమా లేదంటే మళ్ళీ అడవిలోకి డైవర్ట్ చేయడమా అనేటువంటి విషయంలో అధికారులు ఇప్పటికే తర్జన పడుతున్నారు. ఆ మేరకు ఏర్పాటు కూడా పూర్తి చేశారు. పులిని గుర్తించి దాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలోకి డైవర్ట్ చేసే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వెంకట్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.